ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోపల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపు జరిగింది. అందులో భాగంగా కేసంద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా మిఠాయిలు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక భారతదేశంలోనే కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈరోజు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ఇలా ప్రపంచ దేశాలు హర్షించేదగ్గ విషయం లోపల ముందుకెళ్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. అందులో దృష్టి పెట్టుకొని రేపు రాబోయే 2027లో కూడా తెలంగాణ లోపల ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి ఇక్కడ ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కంకణబద్ధులై ఉన్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వాళ్ళ యొక్క మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారు. ఆ యొక్క నయవంచనకు ప్రజలు భరించలేకపోతున్నారు. అనేక విధ్వంసాలకు పాల్పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అయితేనే ప్రజలకు స్వేచ్ఛ, భారతీయ జనతా పార్టీ అయితేనే ప్రజలకు అన్ని విధాల మేలు జరుగుతున్న యొక్క ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఇలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఇది తెలంగాణ రాష్ట్రం లోపల పూర్తిగా అత్యధిక మెజార్టీతో తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను.